హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసానండి. ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ టీ టైం స్నాక్స్ కింద ఈ బన్స్ని కానీ ట్రై చేశారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే హెల్దీ కూడా. ఓన్లీ 10 నిమిషాల్లోనే ఈ బన్స్ని తయారు చేసుకోవచ్చండి. అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా క్లిక్గా తయారు చేసుకోవచ్చు. మరి ఈ బన్స్ని ఎలా తయారు చేసుకోవాలో, దీని ప్రాసెస్ ఏంటో లేట్ చేయకుండా మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రెసిపీ కోసం ముందుగా గిన్నెని తీసుకుని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా పంచదార వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళని వేసి స్పూన్తో కలుపుతూ పంచదారని కరిగించుకోండి. ఇలా పంచదార కరిగిన తర్వాత ఇందులోకి ఒక 2 కప్పుల దాకా గోధుమ పిండి వేసుకోండి. ఇక్కడ గోధుమ పిండి బదులు మైదా పిండి అయినా వేసుకోవచ్చు, లేదా 1 కప్పు గోధుమ పిండి 1 కప్పు మైదా పిండి అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి ఒక అరకప్పు దాకా పెరుగుని వేసుకోండి. చిటికెడు సాల్టు, చిటికెడు వంట సోడాని కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు దాకా నీళ్లు కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని గట్టిగానే కలుపుకోవాలండి. మనం చపాతీలకి పిండిని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఫైనల్గా పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందు మీద కొద్దిగా ఆయిల్ వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ చపాతీ పీటని తీసుకుని కొద్దిగా గోధుమ పిండిని జల్లుకోండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న పిండిని తీసుకుని ఇలా చేతితోటి సాఫ్ట్గా చేసుకుని ఇప్పుడు చపాతీ కర్రతోటి అంత పలుచగా కాకుండా కొద్దిగా మందంగా ఉండేలాగా రోల్ చేసుకోండి. చపాతీని మరీ పలుచగా ఒత్తుకుంటే బన్స్ బాగా రావండి, అందుకని మందంగానే చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె కానీ ఒక గ్లాసుని కానీ తీసుకుని నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా పీసుల కింద కట్ చేసుకోండి. మిగిలిన పిండి ఏం పాడవదండి. పిండిని మళ్ళీ రోల్ చేసుకుని ఇలా ఈ విధంగానే తయారు చేసుకోవచ్చు. చూడండి పీసులు ఎంత బాగా వచ్చాయో. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందామండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత రెడీ చేసుకున్న బన్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవుతేనే బన్స్ చక్కగా పొంగుతూ వస్తాయండి. వైపు ఫ్రై అయ్యాక రెండో వైపు కూడా టర్న్ చేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవడమే. తినడానికైతే చాలా బాగుంటాయండి బన్స్. పెద్దవారి కోసం చేస్తే పంచదార బదులు బెల్లం వేసుకుని చేయండి. పెద్దవారు కూడా తినొచ్చు, షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు. చాలా హెల్తీ అండి. ఈ బన్స్ని ఇంట్లో ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. చేయడం కూడా పెద్ద కష్టమేం కాదండి. 15 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు పెట్టి బేకరీలో కొనే పని లేకుండా ఇలా ఇంట్లోనే గోధుమ పిండితోటి హెల్తీగా ఇలా చేసి పెట్టండి. ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చాక తీసేయడమేనండి. ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని మీ బంధువులకి, స్నేహితులకి షేర్ చేయండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. మళ్ళీ ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు అందరికీ బాయ్ అండి.